రేవంత్ సర్కార్పై నిలోఫర్ వైద్యులు భగ్గుమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వైద్యులకు రక్షణ లేదని నిలోఫర్ ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. తమపై వరుసగా దాడులు జరుగుతున్నాయని కూడా వైద్యులు మండిపడ్డారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్న ప్రభుత్వాన్నైతే డిమాండ్ చేశారు. తమకు భద్రత కల్పించే వరకు కూడా విధులు బహిష్కరిస్తామని వైద్యులు హెచ్చరించారు. అయితే వైద్యులతో చర్చించేందుకు నిలోఫర్ ఆసుపత్రికి డిఎంఈ వచ్చారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బందికైతే భద్రత పెంచాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. వైద్యులు విధులు బహిష్కరించడంతో నిలోఫర్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, అక్కడ నిలోఫర్ హాస్పిటల్ దగ్గర ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ సంజయ్, ఏదైతే చూసుకుంటే నిలోఫర్ హాస్పిటల్ దగ్గర కూడా వైద్యులందరూ ఉదయం సమయంలో విధులు బహిష్కరించి కూడా ధర్నా చేపట్టారు. ఇటీవల వైద్యులపై జరుగుతున్న దాడులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు చెప్పినా, అటు డిఎంఈ గారికి అనేక సార్లు చెప్పినా కూడా వైద్యులపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. హాస్పిటల్లో ప్రాణాలు పణంగా పెట్టి పేదలకు వైద్యం అందిస్తుంటే కూడా మా పైన దాడులు చేస్తున్నారు. దీనికి పోలీసులు కూడా ఏ విధంగా కూడా ఖండించట్లేదు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా, నమోదు చేస్తే ఆ నిందితుని ఎందుకు రిమాండ్ చేయలేకపోతున్నారంటూ కూడా ఇప్పటికే వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు రెండో రోజు కూడా నిలోఫర్ హాస్పిటల్లో కూడా ధర్నా కొనసాగుతుంది. ప్రధానంగా వారు ఏదైతే నో సేఫ్టీ నో డ్యూటీ అనే నినాదాలతో కూడా నిలోఫర్ హాస్పిటల్ ముందు బైఠాయించారు. దీంతో కూడా నిలోఫర్ హాస్పిటల్లో కూడా ఇప్పటికే వైద్య సేవలు కూడా పూర్తిగా ఆగినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఎమర్జెన్సీ సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి. అటు ఏదైతే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కూడా అనేక సార్లు కూడా డాక్టర్ల తరఫున కూడా రిప్రజెంట్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. అటు పోలీసులు కూడా నిందితుని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఎందుకు నిందితుల్ని అరెస్ట్ చేయలేదు అంటూ కూడా వాళ్ళు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా వైద్యులపై దాడులు తీవ్రంగా ఖండిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యులకు పూర్తిగా రక్షణ లేకుండా పోయిందంటూ కూడా ఇప్పటికే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇటు డిఎంఈ కానీ, అటు ఏదైతే వైద్య సెక్రటరీ కానీ వెంటనే వారు స్పందించి వైద్యులకు సరైన సకాలంలో కూడా రక్షణ అందించాలి. ప్రతి ఒక్క బ్లాక్ లో కూడా సీసీ కెమెరా రావాలి. పేషెంట్ ఏదైతే ఓపీ సేవలు కానీ, మరి అక్కడ ప్రధానంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే దగ్గర కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా సీసీ కెమెరా ఉండాలి. పోలీసు విభాగంలో కూడా సెక్యూరిటీస్ ఉండాలి. అప్పుడైతేనే మేము విధులు చేస్తాము, లేకపోతే అంతవరకు దాకా మేము విధులు కొనసాగించే పరిస్థితి కూడా ఉండదంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. అటు వైద్యులకు కూడా పూర్తిగా రక్షణ లేకుండా పోయింది. గతంలో కూడా గాంధీ హాస్పిటల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అటు వైద్యులు రాత్రి సమయంలో వచ్చి వైద్యం చేయాలంటూ డిమాండ్ చేశారు. వైద్యం చేసినప్పటికీ కూడా అటు వైద్యుల పైన కూడా దాడులు చేసే పరిస్థితులు కూడా ఎక్కువ అనిపిస్తున్నాయి. అటు సూపరింటెండెంట్ కానీ, ఆర్ఎంఓ కానీ ప్రతిసారి దాడులు జరిగినప్పుడు నామమాత్రంగానే శాంతియుత నిరసన చేస్తున్నారు. కానీ దీనిపైన కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు. వాళ్ళకు రక్షణ చట్టం తేవాలి. ఇప్పుడు నార్మల్ గా పోలీసు వ్యవస్థ పైన, అంటే ఎవరైనా కానిస్టేబుల్ పైన సివిలియన్ చేస్తే తప్పకుండా ఏ విధంగా అయితే కేసు నమోదు చేస్తారో మా డాక్టర్ల పైన కూడా నార్మల్ గా వచ్చే పేషెంట్ కానీ, పేషెంట్ తరఫున వచ్చే బంధువులు కానీ వేస్తే తప్పకుండా వాళ్ళ పైన కూడా కేసులు నమోదు చేయాలి. అట్లయితేనే మేము ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయగలుగుతామంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే వైద్యుల పైన కూడా దాడిని తీవ్రంగా ఖండిస్తూ గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్లో కూడా వైద్యులందరూ కూడా శాంతియుతంగా నిరసన చేపట్టారు. నిలోఫర్ హాస్పిటల్ వైద్యులు కూడా మద్దతు ఇచ్చినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఓకే, ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.